Good morning, students. Now I discuss about GFC for second years. All vocational groups. ఇది అన్ని వొకేషనల్ గ్రూప్స్ వాళ్ళకి సెకండ్ ఇయర్స్కి యూటిలైజ్ అవుతుంది. ఫస్ట్ యూనిట్ వచ్చేసి పర్యావరణ విజ్ఞానం అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. అసలు జిఎఫ్సిలో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు పెట్టుంటారంటే ఫస్ట్ మనం ఒక హ్యూమన్ బీయింగ్గా వ్యక్తిత్వంగా కూడా ఎన్విరాన్మెంట్ గురించి మనం నేర్చుకోవడం ఎంతో అవసరం. అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏంటి, అసలు వాతావరణం అనేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ ఉన్న ప్లేసెస్లో మన చుట్టూ ఉన్న వెదర్ని వాతావరణంలో మంచిగా క్లీన్గా ఉంచుకోవడం, క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవడం. ఇప్పుడు పర్యావరణం అనేది మన చుట్టుపక్కల మంచిగా ఉంటే ఏమవుతుంది, హెల్తీగా ఉండొచ్చు కదా. అందుకే కదా మన గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ అని అవన్నీ కూడా కార్యక్రమాలు ఎందుకు చేస్తుంది, పర్యావరణం మంచిగా ఉండడానికే. ఓకే, వాతావరణ వనరులను సక్రమంగా వినియోగించుకోవడం, వాతావరణ పరిరక్షణ చట్టాల పర్యావరణ ప్రకారం కాలుష్యాన్ని నియంత్రించడం, కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలపై కఠిన శిక్షలు దండనలు విధించడం, వాతావరణ ఆడిటింగ్ వల్ల వ్యర్థ పదార్థాలను తగ్గించడం మొదలగు వాటిపై అవగాహన కలిగి ఉండటాన్ని పర్యావరణ విద్య అంటాం. ఓకే, ఏంటి ఇప్పుడు మనకున్న వనరులు అనేవి మనం సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. లేకపోతే అప్పుడు ఏంటి, వెదర్ అనేది పర్యావరణం అనేది మన చుట్టుపక్కల కూడా మంచిగా ఉండదు అండ్ హాని కలుగుతుంది కదా. ఇంకా కాలుష్యాన్ని ఎక్కువగా నియంత్రించడానికే చూడాలి. ఇప్పుడైతే మనకి గ్యాస్ ఆటోలు వచ్చాయి. ఎందుకు గ్యాస్ ఆటోలు వచ్చాయంటే అందులో నుండి వచ్చే పొగ, దానివలన ఏంటి ఇంకెక్కువగా వెదర్ అనేది కాలుష్యం అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ అనేది అదేంటి ఆ హైడ్రోజన్ ఆటోల్ని తీసుకొని వచ్చింది, గ్యాస్ ఆటోల్ని. మీరు ఎక్కువ చూసుంటారు. ఓకే, ఆ విధంగా మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా మనకి ఉంటుంది. ఇంకా ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, ఫ్యాక్టరీస్కి కూడా దూరంగా ఉండడం ముఖ్యం. అండ్ దాని నుండి వెలువడే పొగ కానీ మరి శబ్దం కానీ సౌండ్స్ కానీ అవి మనకి ఎంతో హాని కలిగిస్తాయి. కాబట్టి వాటిని కూడా కంట్రోల్ చేసేటట్టుగా ఉండాలి. అందుకే గవర్నమెంట్ అనేవి తగిన చర్యలు తీసుకొని ఉంటుంది కదా. ఇంకా ముఖ్యంగా వ్యర్థ పదార్థాలు అనేది తగ్గించడం, వాటిపైన మనం అవగాహన కలిగి ఉండడానికి ఈ పర్యావరణ విజ్ఞానం అనేది ఎంతో అవసరం. సో ఇప్పుడు వ్యర్థ పదార్థాలను తొలగించడం అంటే, తగ్గించుకోవడం అంటే ఏంటి, నథింగ్ బట్ ప్లాస్టిక్ని ఎక్కువగా తృణీకరించాలి, మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది డిగ్రేడ్ అవ్వదు కాబట్టి భూమిలో కొన్ని సంవత్సరాల వరకు అంతే ఉంటుంది. కాబట్టి దానివలన బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం, దానివలన రోగాలు రావడం, ఆ విధంగా అనారోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆ విధంగానే భూమి కూడా నిస్సారమైపోతుంది కదా. దాన్ని బట్టి ప్లాస్టిక్ వాడకాన్ని కూడా మనం వ్యక్తిగతంగా కూడా తగ్గించుకోవడం చాలా ముఖ్యం. వాటిపైన మనం అవగాహన కలిగి ఉండడం ఇంకెంతో ముఖ్యం. దట్ ఈస్ ద పర్యావరణ విజ్ఞానం. ఓకే, ఇంకేంటి, పొల్యూషన్. పర్యావరణానికి ఉన్న స్వాభావిక లక్షణాల్లో భౌతికంగా, రాసాయనికంగా లేదా శారీరకంగా ఏమైనా అవాంఛనీయ పరిమాణాలు కలిగితే దాన్ని కాలుష్యం అంటాం. కాలుష్యం వల్ల ఏంటి, ఘన ద్రవ వాయు పదార్థాల్లో స్వచ్ఛత తగ్గిపోయి ఉపయోగించడానికి కూడా పనికిరావు. కాలుష్యం వల్ల ఘన ద్రవ వాయు పదార్థాలలో ఏంటి, అది నిస్సారం అనేది తగ్గిపోతుంది. స్వచ్ఛత అనేది లోపిస్తే లీడ్స్ టు కాజింగ్ డిసీజెస్ కదా. సో అవి ఫిజికల్గా కానీ ఇంకా ఏంటి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఈజ్ ఎనీ డిశ్చార్జ్ ఆఫ్ మెటీరియల్ ఆర్ ఎనర్జీ ఇంటూ వాటర్, ల్యాండ్ ఆర్ ఎయిర్ దట్ కాజెస్ టు మెనీ కాజ్ అక్యూట్ ఆర్ క్రానిక్. అంటే స్వల్ప సమయం కావచ్చు, లాంగ్ టర్మ్, ఎక్కువ దీర్ఘకాలమైన వాటికి కూడా మనం ఎఫెక్ట్ అవుతాం అన్నట్టు. ఓకే, అప్పుడు మనం ఈ వాతావరణాన్ని ఒక బ్యాలెన్స్డ్గా మంచి క్వాలిటీ ఉండేటట్టుగా, స్వచ్ఛతగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి.
అది ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత. ఓకే, కాలుష్యం అనేది నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత. దట్ ఈస్ ద పొల్యూషన్.